గుడ్ బాయ్ అనిపించుకుంటున్నాడు. అందులో కొత్తగా అనిపించుకునేది ఏముంది అని అనుకుంటున్నారా? ఈ స్కెచ్ చూడండి, మీకే తెలిసిపోతుంది. ప్లీజ్ వెల్కమ్ అల్లరి హరీష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏం చేస్తున్నారా బసవా? కనబట్లేదా? గుడ్లు ఏరుతున్నాను. చీప్ గా గుడ్లు ఏరడం ఏంట్రా? చీప్ కాదన్నయ్య, హరీష్ గారు నిన్ను కూడా ఏరమన్నారు. గుడ్లు ఏరు. ప్రాక్టీస్ కని పిలిచి గుడ్లు ఏరమంటాడేంట్రా? ఇది కూడా స్కిట్ ప్రాక్టీస్ లో భాగమే అన్నాయి. ఒక్కేం కాదు. అరే బసవా, ఏ మాట ఆ మాట చెప్తున్నాడు కానీ ఈ సినిమాలో సంపాదిస్తున్నాడు, జబర్దస్త్ చేస్తున్నాడు. పైగా ఈ మధ్యనే సీసీఎల్ తెలుసా, క్రికెట్ పోటీలకి. ఈయన ఏజ్ ఏంటి గేజ్ ఏంట్రా? ఈయనకన్నా తక్కువ ఏజ్ ఉన్నా ధోని రిటైర్మెంట్ ఇస్తాడు. ఈయన క్రికెట్ అవసరమా? ఇంటి బాధపడతాడు. ఏంట్రా బాధపడేది? ఈ గుడ్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ పెళ్లి మీద ఉంటే ఈ పాటికి 3 పిల్లలు తండ్రి అయ్యేవాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? వెళ్ళి హరీష్ గారికి చెప్పొచ్చుగా. ఆయన చెప్పలే కదా నేను చెప్తున్నాను. ప్రస్తుతానికి నువ్వే హరీష్ గారు అనుకోరా. నేనా? నన్ను అనుకుంటారా? ఎవరాడు? ఎప్పుడు వచ్చారు సార్? మీరు ఇంతాక ధోని పిల్లలు గేజు అన్నారు కదా, అప్పుడు వినేసినట్టున్నాడు. అది కొత్త కాన్సెప్ట్ సార్. నాగబాబు గారు డిఫరెంట్ గా ట్రై చేయమన్నారు, డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాం. చిన్న డౌట్ సార్, గుడ్లే తిని ఉన్నాయి కానీ కోడి కనిపించట్లేదండి సార్? అదేమో సార్, జోబులో గుడ్డు పెట్టుకున్నారు, కింద పడిపోయింది చూసారా? కొంచెం కేర్ఫుల్ గా ఉండండి సార్. గుడ్డు కింద పడిపోలేదురా, నేనే పెట్టాను. గుడ్డు పెట్టారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏమైంది సార్? చెప్పండి సార్. నాకు వింత జబ్బు వచ్చిందిరా. ఏంటి సార్? చచ్చిపోతారా? నాకు పెళ్ళి అవ్వదు. జబ్బు అంటే తెలియట్లేదు, కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. మరేమో నేను గుడ్లు పెడుతున్నాను. ఏంటి సార్ అంత నీరసంగా కనిపిస్తున్నారు? ఎవరు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఏదో నీరసంగానే ఉంది నిజంగా. అవును, పెట్టి పెట్టి బాగా అలిసిపోయారు కదా, నీరసంగానే ఉంటది. ఈ నీరసం అంటే గుర్తొచ్చింది, నాకు కొద్దిగా ఆకలిగా ఉందిరా. తినడానికి ఏమైనా కావాలి అంతే కదా? అవునండి సార్. ఏం తీసుకురామంటారు? బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ దోశ, ఎగ్ పరోటా, ఎగ్ బోండా, ఎగ్ పులావ్. రేయ్, ఎగ్ తప్ప ఇంకేం దొరకట్లేదా మీకు? పోనీ పిజ్జా బర్గర్ శాండ్విచ్ తెమ్మంటారా సార్? ఆ పిజ్జా బర్గర్లు అంటే ఎందుకో మనసు రావట్లేదురా. నాకు ఏమైనా చిన్న చిన్న గింజలాంటి తినాలి. అరే బస్వా, నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళి పట్టుకొచ్చి. గింజలు వస్తాయి కదా? వస్తాయి సార్. ఇదిగోండి సార్. రే, టీమ్ లీడర్ కింద పెట్టేది పద్ధతి లేదురా, రెస్పెక్ట్ లేదు. తినండి సార్. అలా ఫుడ్ కింద పడి ఎలా తినాలరా? ఎలా తినాలి నేను చెప్తా. ఒక్క నిమిషం. 7 గంటల గారు కరెక్ట్ లంచ్ ఫోన్ చేస్తారు. నువ్వు మాట్లాడరా సార్. 7 గంటల గారు మాట్లాడుతుండే. హరీష్ గారు బయటకు వెళ్ళారండి. అదేంటే రేపు చూతుని పెట్టుకుని బయట తిరుగుతారేటండి. అంటే ఏంటండి, ఆయన ప్రాక్టీస్ చేయకుండా గుడ్లు పెడతాడన్న మీ ఉద్దేశం? హరీష్ గారు చాలా సిన్సియర్ లీడర్ సార్, చాలా హార్డ్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అదండి, బాగా ప్రాక్టీస్ చేయండి హరీష్ గారు. ఈసారి నాగబాబు గారితో రోజా గారితో మీరు గుడ్డు అనిపించుకోవాలండి. గుడ్డ ఇక్కడ చాలా అనిపించుకున్నాడు. 7 గంటల గారు సార్. భాస్కర్, ఇలా అందరు ఎగతాలు చేస్తారు ఎవరు ఇట్లా గుడ్లు పెడుతున్నారని. ఏం కంగారు పడకండి, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆల్రెడీ వాడికి ఫోన్ చేశాను, ఆన్ ది వే. అరే గుడ్లేరు. హాయ్ హాయ్. నమస్కారం. హాయ్, బాగున్నావా? హాయ్, గుడ్ మార్నింగ్. అన్ను గుడ్ అంటావా? మార్నింగ్ అంటే గోపాల పక్క గుడ్డు ఈడవడండి. తెలుగు భాషలో ఆయనకి నచ్చని ఒకే ఒక పదం గుడ్డు, అది తప్ప ఏదైనా మాట్లాడు. మీరు ఆగండి సార్, మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ఎస్, ఎంతకి ప్రాబ్లం ఏంటి? మా సార్ గుడ్డు పెడుతున్నారు సార్. గుడ్డు పెడితే మంచిదే కదయ్యా, బ్రహ్మాండంగా తినండి. నేనే కాదు, ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా రోజుకు గుడ్డు తినమని చెప్తాడు. తినండి అయ్యా. ఆయన పెడుతుంది తినడానికి కాదు, కోడిలాగా గుడ్లు పెడుతున్నాడు. మనిషి కోళ్ళ గుడ్లు పెడతాడా? నో, ఇట్స్ వండర్. ఒకసారి నేను చెక్ చేయాలి, నేను చెక్ చేస్తాను. నువ్వు చెక్ చేసేది ఏంటి ఇలా కొడుతున్నాడు? ఆయన అలాగే కొడతాడయ్యా, స్మూత్ గా డీల్ చేయి. నేను చెక్ చేస్తాను అన్నది నీ కన్ను గుడ్లు చూసాను అనమాట. ఊపిరి పీల్చుకో, ఇప్పుడు వదులు. ఎంతకీ నన్ను ఏం తిన్నావు? తండూరి చికెన్. అది ఏమయ్యా, రండి
అది విషయం. ఏంటి? నిన్న మీ ఓడు ఆ. కడుపుతో ఉన్న కోడిని తిన్నాడు. ఆ? ఆ కోడి పెట్టాల్సిన గుడ్లో నీడు పెట్టేస్తాడు. డాక్టర్ గారు మీరు ఏదో వచ్చేసి ఆ జబ్బు తగ్గించే మార్గమే లేదా? చక్కని పరిష్కారం ఉంది. ఏంటి? అందరు రండి, గుడ్లతో బిజినెస్ చేయండి అయ్యా, కోటీసులు అవుతారు. సార్ సూపర్ ఐడియా. డాక్టర్ గారు థ్యాంక్స్, మంచి ఐడియా ఇచ్చినందుకు. ఒరేయ్ గుడ్డతో బిజినెస్ ఎవరన్నా గుడ్లుకునేది? అసలు అర్థం ఉందో నువ్వు చెప్పేది? అసలు గుడ్డు గురించి నీకేం తెలుసు? గుడ్డు గురించి నాకేం తెలుసా? రండి, హాస్పిటల్లో బెడ్కో గుడ్డు, గుడికెళ్ళే బడికెళ్ళే బెడ్కో గుడ్డు, ఆ బిడ్డ తినే తల్లికో గుడ్డు. టోటల్ గా గుడ్ ఈజ్ వెరీ గుడ్. గుడ్ ఈజ్ ఆల్మోస్ట్ వెజిటేరియన్ ఫుడ్. గాడిది గుడ్డేం కాదు, నీ బొందలాగా నువ్వు చెప్పిందంత మర్చిపోయావు. డాక్టర్ గారు సూపర్ అండి, ఐడియా మంచి ఐడియా ఇచ్చారు. అంత మంచి ఇచ్చాను కానీ నా ఫీజు ఇస్తే వెళ్ళిపోతాను నేను. ఫీజా? డాక్టర్ గారు ఫీజు అట్ట 2 డజన్లు గుడ్లు ఇచ్చేయండి. గుడ్లా? బిజినెస్ ఐడియా ఇచ్చావు కదా, బోని బేరం ఒక 100 రూపాయలు తీసుకుంటా. సార్ హరీష్ గారు ఇంకేం టెన్షన్ పడద్దు, ఓ పని చేద్దాం. రేపే మార్కెట్ లో ఈ గుడ్లన్నీ పబ్లిసిటీ చేద్దాం. ఆల్రెడీ టేజర్ ట్రయల్ చేసాం, ఒక టైలర్ వదలమంటారా? చూపి. మీ అమ్మాయి నీరసంగా ఉందా? మీ అబ్బాయికి జ్ఞాపక శక్తి తగ్గిందా? బామ్మగారు లేవలేకపోతున్నారా? తాతగారు నడవలేకపోతున్నారా? అయితే వారండి అల్లరి గుడ్డు. అల్లరి అంటారేంట్రా? ఏం జరుగుతుంది ఇక్కడ? అల్లరంటే పేరు కాదు భయ్యా, ఇట్స్ ఎ బ్రాండ్. అబ్బో, అల్లరని చెప్పి నా బతుకంతా చిల్లర చేసి పడేస్తున్నారు కదరా మీరంతా. మీరు అర్జెంట్ గా లోపలికి వెళ్ళి ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి, మీ లోపల లారీ మాట్లాడుకుంటాం. ప్రొడక్షన్? హోమ్ ప్రొడక్షన్. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోకొట్టిపోని. భాస్కర్, అర్జెంట్కి రారా. ఏమైంది సార్? ముందు అదిగో ఆ పుంజుని ఇక్కడ తరుము తరుము. ఊరుకోండి సార్, ఎవడైనా కుక్క భయపడతాడు కానీ మీరేంటి కోడికి భయపడుతున్నారు? చూడు, కాలు కూడా కదులుతుంది రే, కాలు కదులుతుంది. కోడి కాడు కదిపితే ఏమైందండి? అదిగో అదిగో, నా మాట ఏంటంటారా, కాపాడంటారా ప్లీజ్ రా, నేను ఒక్కనే లీడర్ ఇక్కడ. అదేం చేస్తుంది సార్? అది ఖచ్చితంగా ఏదో చేయడానికి వస్తుంది, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతాను. సూపర్. అరే బస్వా, ఎప్పటిదాకా ప్రొడక్షన్ తగ్గిందని ఫీల్ అయ్యావా? పుంజు వచ్చింది, వీళ్ళిద్దరిని ఏకాంతంగా వదిలేసాం అనుకో, సాయంత్రం వచ్చి వేలల్లో ఏరుకోవచ్చు. ఏంటన్నా? గుడ్లు. అయితే పదా. హరీష్ గారు Happy married life. అసలు ఏంటి నాగబాబు గారు సార్, ఏం జరిగింది స్టేజ్ మీద మీరే చెప్పండి. గుడ్ స్కిట్. ఏ కోడి తింటే వచ్చింది? తండూరి కూడా కడుపుతున్న తండూరు. బాగుంది. రోజా గారు అన్ని ఎగ్తో చేసేటివే గుర్తు చేసి పాపం హరీష్ ని అల్లరి చేసేది. కొత్త కాన్సెప్ట్, నీట్ గా ఉంది, బాగుంది, ఫన్నీగా ఉంది.